ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి ఇబ్బంది పెట్టాలని తెలుగుదేశం పార్టీ కుట్రకు ఏపీ హైకోర్టు చెక్ పెట్టింది. ఇవాళ జరిగినటువంటి విచారణలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డిపై విచారణకు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు గత శుక్రవారం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. క్వాష్ పిటిషన్పై విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో నిందితులపైన ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. జూలై 1కి విచారణను వాయిదా వేసింది. ఇవాళ విచారణ జరిగింది. ఇవాల్టి విచారణలో కూడా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది, కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు క్వాష్ పిటిషన్లపై విచారణకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చాలదా అంటూ ప్రభుత్వం తరపున వాదిస్తున్న ఏజీని ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం తరపున వాదిస్తున్నటువంటి ఏజీ మరో 2 వారాల సమయం కోరినటువంటి నేపథ్యం. జగన్మోహన్ రెడ్డి తరపున లాయర్లు కూడా కీలక విషయాలను కోర్టు ముందు ఉంచారు. జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఈ కేసులో ఇరికించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందో అందుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్లు కోర్టు ముందు ఉంచారు. ఈ నేపథ్యంలోనే కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విచారణకు స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తరపున ఏజీ మరో 2 వారాల సమయం కోరినటువంటి నేపథ్యంలో మరో 2 వారాల తర్వాత ఈ కేసుకు సంబంధించి ప్రొసీజర్ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆధారాలు సేకరిస్తారో, ఎలాంటివి కోర్టు ముందు సమర్పిస్తారో అనే అంశంపైన ఈ కేసుకు సంబంధించి విచారణ ముందుకు సాగే అవకాశం ఉంటుంది. అయితే మొదటి నుంచి కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని, అరెస్టు చేయాలని, వేధించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో పల్నాడు జిల్లా రెంటపాల గ్రామానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్లిన సమయంలో సింగయ్య ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. అయితే సింగయ్య మృతి జగన్మోహన్ రెడ్డి వాహనం కింద జరిగింది. జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా ఘటన జరిగిన 4 రోజుల తర్వాత ఈ వీడియోను వెలుగులోకి తీసుకొచ్చారు. ఒక ఎస్ఐ సోషల్ మీడియాలో నుంచి ఈ వీడియోను డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం. ఘటన జరిగినటువంటి కొద్ది సమయంలోనే ఆ జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి వాహనం కింద ఈ ఘటన జరగలేదు, మరొక వాహనం కింద ఈ ఘటన జరిగింది, ప్రమాదవశాత్తు సింగయ్య మృతి చెందాడని ఆ ప్రెస్ మీట్లో పెట్టారు. ఆ తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన సెక్షన్లను మార్చారు. ఆ తర్వాత జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఎస్పీ జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడే సింగయ్య మృతి చెందాడంటూ మరొక కథను తెర మీదకి తీసుకొచ్చారు. మొదట ఎస్పీ ఒక విధంగా మాట్లాడారు, రెండో ప్రెస్ మీట్ లో ఇంకో విధంగా మాట్లాడారు. దీన్ని బట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగానే ఈ కేసును జగన్మోహన్ రెడ్డికి చుట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విచారణకు స్టే విధించింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తమ తరపున వాదిస్తున్న లాయర్ ద్వారా 2 వారాల సమయం కోరింది. అయితే ఈ 2 వారాల సమయంలో ఎలాంటి తప్పుడు ఆధారాలను సృష్టిస్తారు, ఎలాంటి తప్పుడు వీడియోలను సృష్టిస్తారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలాంటి వీడియోలనైనా సృష్టించవచ్చు, ఎలాంటి ఘటనలైనా సృష్టించవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఒక వీడియోను పట్టుకొని ఆ వీడియో ఆధారంగా ఆ వీడియో నిజమా లేదా ఫేకా అనేది నిర్ధారించకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒక కుట్రపూరితంగా ఈ కేసును నమోదు చేశారు. కేసు నమోదు చేయడంలోనే కుట్ర కోణం ఉందన్నది రాజకీయ వర్గాలు వినిపిస్తున్నటువంటి మాట. వాస్తవంగా ఒక వాహనం నడుపుతున్నటువంటి డ్రైవర్ యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ వాహనం నడుపుతున్న డ్రైవర్ పైన కేసు నమోదు చేస్తారు. కానీ ఈ కేసులో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ వాహనంలో ప్రయాణిస్తున్న అందరిపైన కూడా కేసు నమోదు చేశారు. దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది ఈ కేసులో ఉద్దేశపూర్వకం ఉంది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఇరికించడం ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇంటెన్షన్. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ విధంగానైనా సరే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని, ఇరికించాలని ప్రయత్నం చేస్తోంది. అందుకోసమే ఈ కేసులో ఏదో విధంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి లేనివి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పైన రాంగ్ ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి 2 వారాల తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తరపున వాదిస్తున్న లాయర్ ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తారు, ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారనే దానిపైన కేసుకు సంబంధించిన వ్యవహారం ముందుకు సాగే అవకాశం ఉంటుందనేది రాజకీయ వర్గాల అభిప్రాయం.